ఈ పుస్తకం సృష్టికర్త రామారావు గారికి, ప్రచురణకర్త విజయ్ కుమార్ గారికి, తొలి ఉపన్యాసం ఇచ్చిన ఫార్మర్ సిఎస్ టక్కర్ గారికి, ఇంకా ఆవుల మంజులత గారికి, రూపా గారికి, మిత్రులు డాక్టర్ శ్రీనివాసరావు గారికి, పెద్దలు మండలి బుద్ధప్రసాద్ గారికి, తెలుగు భాషని అమితంగా ప్రేమించే ఇప్పుడున్న వ్యక్తుల్లో విశిష్టమైన వ్యక్తి ఆయన. అలాగే ఇక్కడికి విచ్చేసిన మిత్రులు చాలామంది ఉన్నారు. వెంకటేశ్వరరావు, కుటుంబరావు, మా శ్రీనివాసరావు, ఇంకా ఎంతోమంది మిత్రులు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పుస్తకం నిన్న ఫ్లైట్లో వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ అన్ని పేజీలు చదివానండి. ఫస్ట్ హ్యావ్లాక్ బ్రిడ్జ్తో మొదలుపెట్టారు. ఒక చిన్న 20 కోట్ల ప్రణాళిక, స్క్రాప్కి అమ్మేసి దాన్ని ఎలా చేయాలనుకున్నారు. ఆయన దాన్ని ఒక 100 కోట్ల అంచనా అద్భుతంగా, నిజంగా ఒక ఊహించుకుంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ కనుక నిజమై ఉంటే, ఒక గోదావరి జిల్లాల బిడ్డగా నాకెంతో ఒక పక్క సంతోషం, ఇంకో పక్క బాధ. ఎందుకంటే 2 జిల్లాలని, ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, మా 2 జిల్లాలని కలిపే అందమైన ఆ బ్రిడ్జ్ అలాగే ఉండిపోయింది. ఆయన విజన్ నిజమై ఉంటే అరే ఎంత బాగుండేది. అంటే ఆలస్యం అయినందుకు మరి నిర్దయులైన ఈ ప్రజలు తీసుకున్న దరిద్రపు నిర్ణయానికి మరి మా 2 జిల్లాల మధ్యన వంతెన అలా అయింది. అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి ఆ బ్రిడ్జ్ రెడీ చేసుకోవాలి అన్న కోరిక ఆయన ఆ ఫస్ట్ ఆర్టికల్ చూసిన వెంటనే నాకు కలిగిందండి. సరే, ఇంకెన్నో విషయాలు ఆయన కూలంకషంగా, నిర్ముఖమాటంగా, హ్యూమర్ని కూడా యాడ్ చేసి, ముఖ్యంగా చాలామంది చంద్రబాబు నాయుడు గారి ఫేస్లో అసలు ఫీలింగ్స్ ఉండవురా బాబు, అలా ఉంటాడేంటి అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన అదే మాటని దాన్ని కొంచెం సినిమా భాషలో, సినిమా రేసు గుర్రంలో శృతి హాసన్లాగా ఫీలింగ్స్ లేకుండా ఆయన ఫేస్ ఉంటుందని చెప్పి ఆయన చెప్తూనే, కానీ మొదటి 10 సంవత్సరాలు సీఎం చేసినప్పుడు అలా ఉండేది. ఈ మధ్యన ఫీలింగ్స్ చాలా మారిపోయి ఆయన నవ్వుతున్నారు, బాధ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, అన్ని రకాల ఫీలింగ్స్ ఇప్పుడు ఉన్నాయని చెప్పి, సో ఆయనలో వచ్చిన ఆ మార్పుని ఆ డీకోడ్ చేసే క్రమంలో అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పారు. అలాగే ఇంకొక అదే సందర్భంలో మరి ఆయనకి ఎవరు, చంద్రబాబు నాయుడు గారికి అందరూ కావలసిన వాళ్ళే కానీ స్నేహితులంటూ ప్రత్యేకంగా ఎవరు ఉండరు. మరి శ్రీశ్రీ, మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు, నిన్నుగా ప్రేమించుటకు, నీకోసమే జీవించుటకు తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము అని ఉన్నప్పటికీ కూడా ఆయనకి ప్రత్యేకంగా ఏ ఒక్కరూ లేరు. కానీ ఆయన చుట్టుపక్కల ఎవరుంటే వాళ్ళనే ఆయన వారి స్నేహితులుగా, కావలసిన వాళ్ళుగా భావిస్తారు అని సూటిగా చెప్పాలనుకున్నది చెప్తూ, మళ్ళీ దానికి ఆ కరెక్షన్ చెప్తున్న ఆ విధానం, ఆయన శైలి చాలా చోట్ల చక్కటి షుగర్ కోటింగ్తో అర్థమయ్యేలాగా. మనందరికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి పుస్తకం చదివితే, రామారావు గారు ఇంకా చదివారా? మొత్తం చదివారని చెప్పారా? ఇంకా గొప్ప చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తాం. ఆయన ఎంత శ్రామికుడో. 2000 సంవత్సరంలో విజన్ 2020 అంటే, ఆ విజన్ అంటే మీనింగ్ పిచ్చివాడి స్వప్నం అని చాలామంది మాట్లాడారు. కానీ ఇందాక నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక గేట్ మిస్ అయ్యి మళ్ళీ గచ్చిబౌలి దాకా వెళ్ళి వెనక్కి వచ్చా. ఈ మధ్యన కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో హైదరాబాద్లో కూడా నేను ఎక్కువగా లేను. ఇక్కడ కూడా ప్రజాస్వామ్యం వచ్చాక మళ్ళీ ఇక్కడికి ఎక్కువ వస్తున్నా. ఈ ఏరియా అంతా చూసా. ఈ ఏరియా అంతా చూస్తే చంద్రబాబు నాయుడు గారికి చెయ్యెత్తి నమస్కారం పెట్టుకున్నా, విజన్ అంటే ఇదిరా అని. అరే ఎంత మార్పు. నేను మొన్నే హైదరాబాద్ కూడా పెద్దగా రాలేక, ఆంధ్రాకి వెళ్ళలేక అమెరికా వెళ్ళా కొద్ది రోజులు.
అక్కడ అమెరికాలో నేను చూసిన దానికన్నా ఇక్కడ ఈ హైటెక్ సిటీ ఈ సైబరాబాద్ అంటే మరి ఆయన లేట్ 90స్లో మరి ఆయన చేపట్టిన ఆర్ మిడ్ 90స్లో చేపట్టింది ఈరోజు చూస్తే మరి ఏ అమెరికా నగరానికి కూడా అమెరికాలోని ఏ నగరానికి కూడా తగ్గని రీతిలో మరి ఇంత విజన్ని ఆయన ఊహించగలిగారంటే అటువంటి నాయకుడు మనకు కావాలి. మరి అటువంటి నాయకుడిని ఎన్నో విషయాలు ఇందులో రాశారు. ఒక చెత్త నుంచి ఎలా చేయొచ్చు, ఆ ఓబరైజేషన్ అంటే పాపం ఆయనకే తలనొప్పి వచ్చేదట రామారావుకి. కానీ చివరికి ఆ ఓబరైజేషన్లో ఆయన చేసినవి ఎన్ని గొప్ప పనులు అంటే ఒక టాయిలెట్స్ కడతాం కానీ ఒక యుద్ధ ప్రాతిపదికన కొన్ని వేల కిలోమీటర్లు ఆ నరేగాలో ఉన్న ఆ ఆయువు పట్టును పట్టి మరి ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్లు దేశం మొత్తం వేసిన రోడ్ల కన్నా గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ రోడ్లు వేయగలిగారంటే అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యం. అలా ఎన్నో ఆ చెత్త నుంచి మెన్యూర్ చేయటం కానీ ఎన్నో విషయాల్ని మనకు ఒక కొత్త చంద్రబాబు నాయుడు గారిని ఆవిష్కరించిన అత్యుత్తమ పుస్తకం డీకోడింగ్ ది లీడర్ అనే ఈ పుస్తకం. పెద్దగా కష్టపడక్కర్లేదు, చిన్న పుస్తకమే, సరళమైన సరసమైన భాషలోనే ఉంది కాబట్టి మీరందరూ అన్ని పుస్తకాలని తీసి పక్కన పడేసినట్టు కాకుండా సిన్సియర్గా చదివి ఆ గొప్ప వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఆకలింపు చేసుకొని అక్కడితో ఆగకుండా మనందరం మీరందరూ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కూడా బంధుమిత్రుల సపరివార సమేతంగా ఆంధ్రాకు వచ్చి మళ్ళీ ఆయనతో మళ్ళీ మనం గొడ్డి చాకరీ చేయించుకుని ఈ కష్టాల నుంచి బయటపడాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. నమస్కారం.